హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ములక్కాయ టమాటో మసాలా కర్రీ. ఈ కర్రీ టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు రైస్లోకి కానీ, బగారాలోకి కానీ, లేదా చపాతీల్లోకి తీసుకున్న చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా. మీరు ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీలోకి కడాయిలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి 2 దాకా ఉల్లిపాయలు చిన్నగా తరిగి వాటిని ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా దీంట్లోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడడానికి 5 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 4 దాకా చిన్న సైజులో ఉన్న టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మెత్తపడుతున్నప్పుడు దీంట్లోకి మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ రెండు దాకా మునక్కాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. మునక్కాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఇంకా మునక్కాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వీటిని కదపకుండా అలా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మసాలా కోసం 1 స్పూన్ దాకా గసగసాలు, ఇంకా ధనియాలు, అలాగే 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇంకా దాల్చిన చెక్క, 4 ఇలాచి, అలాగే 4 లవంగాలు వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న మునక్కాయ ముక్కల్లో 2 స్పూన్ల దాకా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కారం వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఈ మునక్కాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. మనం వేసుకున్న వాటర్ అంతా ఇలా కొంచెం బాయిలింగ్ అయ్యి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. మసాలా పేస్ట్ కూడా అంతా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేసుకొని మీకు సరిపోలేదో అనుకుంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్రీ ఇలా మంచిగా ఉడికి వాటర్ అంతా ఇంకిపోతే ఈ మునక్కాయ టమాటో మసాలా కర్రీ రెడీ అండి. చూసారుగా ఎంత ఈజీగా మునక్కాయ టమాటో మసాలా కర్రీని చేసుకోవాలో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.